నేరుగా జీ తెలుగు లైవ్ లోనే ఇలా బిహేవ్ చేస్తా ఉన్నాడు. అంటే విద్యార్థుల్ని ఏ స్థాయిలో విద్యార్థుల్ని లాక్కెళ్తున్నాడు, బలవంతంగా ఎలా బెదిరిస్తున్నాడు, ఎలా వారిపై అక్రమ కేసులు పెడతా ఉన్నారు, ఎలాంటి హుకుం జారీ చేస్తా ఉన్నారు. ఓయూల్లో ఏళ్ల తరబడి చరిత్ర ఉన్నటువంటి ఓయూల్లో తెలంగాణ ఉద్యమ దశ టైంలో ఉద్యమ విద్యార్థులని ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఉద్యమం స్టార్ట్ అయినటువంటి ప్రాంగణంలో కూడా సిఐ ఇంకా కొన్ని ఆంక్షలు ఏర్పాటు చేసి ఇక్కడ హుకుంలు జారీ చేసి మీడియా కూడా వార్తలు ప్రసారం చేయాలంటే నేను చెప్తేనే ఆ వార్తలు ప్రసారం కావాలంట. అది మనమన్నా అట్ట కాదు. మీ మీడియాకు పనిపాట లేదా, మీ మీడియా పనిపాట లేదా అంటూ నేరుగా సుపీరియర్ ఆఫీసర్ తన పక్కకున్నటువంటి ఏసీబీ అధికారి సమక్షంలోనే మీ మీడియాకు పనిపాట లేదా అంటూ కూడా లైవ్ రికార్డ్ గా లక్షలాది మంది ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం, ఓయూ విద్యార్థులు, వారి అండర్లో పనిచేస్తున్నటువంటి పోలీసుల సమక్షంలోనే ఒక సిఐ రాజేందర్ మీడియాకు పనిపాట లేదా అని ఒక హుకుం జారీ చేస్తా ఉన్నాడు. ఎంత దౌర్జన్యంగా వ్యవహరిస్తా ఉన్నారు ఇక్కడ పోలీసులు అనేది కూడా కళ్ళ కట్టినట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది. విద్యార్థి సంఘాలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చూసాము. ఇప్పుడు సిఐ ఎంత ఫిల్టీ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు, ఎంత ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఎలా చూడవచ్చు విద్యార్థి సంఘాలు. మేము ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగులుగా దాదాపు ఒక 20 రోజుల నుండి డిఎస్సి అయితే ఎగ్జామ్ ఉన్నదో దాన్ని పోస్ట్ పోవాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా 20 రోజుల నుండి డిఎస్సి ఎగ్జామ్ను పోస్ట్ పోన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉంటే పోలీసులు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా డిమాండ్ చేస్తూ ఉంటే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైనా ప్రజాపాలన, ఆ రోజు కేసీఆర్ దురంకాల పాలన పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిందని చెప్పి సంతోషపడ్డ రోజులు అవి. మరి దాదాపు ప్రభుత్వం వచ్చి 7 నెలలు గడుస్తున్నా కానీ మరి ఇది నిరుద్యోగుల మీద ఉక్కు పాదం మోపడం అనేది చాలా విడ్డూరంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే డిఎస్సి ఎగ్జామ్ రాసి టెట్ ఎగ్జామ్ అనేది మొన్న జూన్ 20 నాడే టెట్ ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చారు. టెట్ రిజల్ట్ ఇవ్వగానే మరి టెట్ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు డిఎస్సికి ఎలిజిబుల్, మళ్ళీ డిఎస్సికి ఎలిజిబుల్ టెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు డిఎస్సికి ఎలిజిబుల్ అయితే పోలీసులు ఆంక్షలేంది, కవర్ చేయడానికి కోసం మీడియా మీద దాడులేంది. మేము దాని ఒక విద్యార్థి లోకంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మీడియా అంటే ఏంది? మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్. ఈ ప్రజలకు ప్రభుత్వానికి సంధానకర్తలు ఉన్నటువంటి మీడియా మిత్రులు, జర్నలిస్టు, ఇక్కడ పత్రికా విలేకరులు మా యొక్క ప్రజాస్వామ్య డిమాండ్ను, నిరుద్యోగుల డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి వారధిగా మాకు సపోర్ట్ వస్తూ ఉన్నారు. వీళ్ళు ఇప్పుడే కాదు, తెలంగాణ మూవ్మెంట్లో చాలా మంది అరెస్ట్ అయ్యారు. అప్పుడు ఇట్లా మీడియా మిత్రులు సహకరించారు, ఇప్పుడు సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మేమైతే మా యొక్క డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న మా డిమాండ్ను ఇక్కడ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వేదిక మీద డిమాండ్ను మేము నిరసన తెలుపుతూ ఉంటే దీనికి పోలీసులు నిర్దాక్షిణ్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము మనం ఎస్టర్డేనే ల్యాండ్స్కేప్ లో మా నిరుద్యోగులు డిఎస్సి అభ్యర్థులు అందరూ ల్యాండ్స్కేప్ లో మేమందరం గ్యాదర్ అయ్యి సమావేశం పెట్టుకుంటుంటే అరే మూకమ్మడిగా పోలీసు వాళ్ళు ఏదో అంతకులు పట్టుకున్నట్టు, బందిపోట్లు పట్టుకున్నట్టు మొత్తం రౌండ్ ఆఫ్ చేసి మనం అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. అరే మేము ఏం తప్పు చేస్తాము? మేము అంతకులమా? మేము అక్యూజులమా? మేము ఎందుకు అరెస్ట్ చేస్తారు? ప్రభుత్వ దృష్టికి మేము యొక్క డిమాండ్ తీసుకెళ్లే హక్కు మాకు, స్వేచ్ఛ మాకు లేదా అంటే వాళ్ళు విద్యార్థుల మీద ఇట్లా దాడులు చేయడం ఏంటి? కవర్ చేయడానికి వచ్చినటువంటి మీడియా మీద దాడులు చేయడం ఏంటి? అన్న ఒకటే అన్న, తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి విద్యార్థులందరూ కూడా ఒకటే అడిగిరు. వీళ్ళు ఆస్తులు అడిగిరా? పోలీసు వాళ్ళు ఆస్తులు అడిగిరా? పోలీసు వాళ్ళు అంతస్తులు అడిగిరా? ఏం దుర్భాష అది? అన్న అరెస్ట్ చేయమని ఆ వీడియో ఎట్లా కొట్టిండు? ఇదా ఈరోజు శాంతియుతంగా ధర్నా చేస్తే పోలీసుల మీరు రౌండ్ ఈరోజు మేము విద్యార్థులు అనుకుంటారా, లేకపోతే అన్న రౌడీలు, మానభంగాలు అవన్నీ చేస్తామని మమ్మల్ని ఏ విధంగా కొడుతారో? అంటే మీకు ఈరోజు కొడుకు బిడ్డలు ఉన్నారు, మీకున్న కుటుంబాలు, మరి మా యొక్క గోసం మేము తెలుపుకోవడానికి శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. మేమేం అడిగినాం? మీ ఆస్తులు అడిగినామా? మేము ఒకటే అడిగినాం. ప్రభుత్వం ఏమన్నది? ఈరోజు మెగా డిఎస్సీ అన్నది 25,000 పోస్టు, మరి 25,000 పోస్టు కలిపారన్నాం. గ్రూప్ 1 పోస్టులను పెంచాలని అడిగినాం, గ్రూప్ 2 పోస్టులను పెంచాలని అడిగినాం, గ్రూప్ 1 లో 1:100 తీసుకోవాలని అడిగినాం. ఏం అడిగినాం అన్నా? ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో శాంతియుతంగా ఉద్యమాల కట్టిన ఉస్మాన్ సిటీలో ధర్నా చేసే పాపమా? శాంతియుతంగా అడగడం పాపం? అంటే పోలీసులు ఇలా ప్రభుత్వానికి కుమ్మకాయ, ఇలా విద్యార్థులను, నిరుద్యోగులను, ఇక్కడికి వచ్చే జర్నలిస్టులను ఎక్కడికక్కడ అణచివేసి ఇలా ప్రభుత్వానికి కుమ్మకైన యొక్క పోలీసులకు ఒకటే చెప్తున్నా, ఒకటి గుర్తుంచుకోండి. ఈ రోజు ఏంటంటే ఈరోజు ప్రభుత్వాన్ని మోచేతి నీళ్ళు మీరు తాగుతురు కావచ్చు, విద్యార్థులను, నిరుద్యోగులను మీరు కఠిన హింసలు పెడుతురు కావచ్చు. ఎప్పటికైనా శాపం మీకు దాకుద్ది. పోలీస్ అన్నలారా ఒకటి గుర్తుంచుకోండి, మీకు కుటుంబాలు ఉన్నాయి, మీ కొడుకు బిడ్డల కోసం కూడా మీకు కష్టపడుతున్నాం. మీ కొడుకు బిడ్డలు కూడా డిఎస్సీ రాస్తారు, మీ కొడుకు బిడ్డలు కూడా గ్రూప్ 1 ప్రిపేర్ అవుతారు, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతారు, గ్రూప్ 4 ప్రిపేర్ అవుతారు, గ్రూప్ 3 ప్రిపేర్ అవుతారు. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి ఆ నిశలు, అక్రమ కేసులు, లాటరీ ఛార్జీలు అయినా కూడా మేము భరించుకుంటా మీ యొక్క హక్కుల గురించి, మా హక్కుల గురించి పోరాడితే ఈరోజు లంచోడుకు బలం ఎక్కింది. కొట్టూరి ఏం భాష? ఈరోజు పోలీస్ వ్యవస్థలు ఉన్నాం, మనం రౌడీయం కాదు,
గూండాలం కాదు, ఈరోజు మానభంగాలు చేస్తారా? మేము ఒకటే అడిగినాం, శాంతియుతంగా ధర్నా చేసి మా పోస్టులను పెంచాలని అడిగినాం. ఈ రోజు ఒక్కొక్కరిని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినాం. ప్రెస్ మీట్ పెడితేనేమో ఆ మైకులు గుంజుకొని జర్నలిస్ట్ అంతా దాడుకపోయారు, జర్నలిస్ట్ ఫోన్ పట్టుకపోయారు. ఈ రోజు మీరు అందరు చెప్తారు కదా మేము న్యాయాన్ని కాపాడుతాం అంటున్నావు కదా. ఈరోజు న్యాయం గురించి ఫైట్ చేసే విద్యార్థులను నువ్వు ఈరోజు మెడల్ వాళ్ళు కొట్టుడు, మెడల్ వించాలి 2 దెబ్బలేసుడు అని మెడకాయలు ఏరుకోట్టుడు, ఇది ఎంతవరకు కరెక్ట్? ఈరోజు 4th ఎస్టేట్ జర్నలిజం ఇదో నాకు సార్ చెప్పినగా, నాకు మీడియా మీద చాలా నమ్మకం ఉంది, మీడియా మీద అతీరమైన గౌరవం ఉంది అన్నాడు కదా. మరి మీడియా మీద గౌరవం ఉంటే ఈరోజు మీడియా చెప్పిన దానికి ఆ ఫోన్లు గుంజుకో, మీడియా వాళ్ళ ఫోన్లు ఎందుకు గుంజుకోవాలి? మరి మీడియా దానికి లైవ్ లో డైరెక్ట్ ఉండి మరి చెప్పాలని తప్ప ఏంటి గిట్ల అయింది, ఆ ఆఫీసర్లు మీ చేస్తాం అది చేస్తా అని వివరించుకోవాలి కదా. మరి ఏం చెప్పకుండా ఓ ఆయన పనిపాట లేదా అంటాడు. ఎందుకు పనిపాటలేదు? మాకు లేదా పనిపాట, మీకు లేదు కావచ్చు, మెడలు కొడుతురు, అది చేస్తురు, ఇది చేస్తురు. ఇదా ఈరోజు మీ ఒకటే మా నినాదం ఒకటే. ఈరోజు ఏంటంటే మాకు న్యాయం జరగాలి, నిరుద్యోగులకు న్యాయం జరగాలని కొట్లాడుతున్నాం, శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. దీనికి మీకు వచ్చిన అడ్డంకి ఎక్కడిది? ఈ యూనివర్సిటీ లేకపోతే ఏమైనా పోలీసుల ఫ్యాక్టరీయా? ఇక్కడ పిల్లలు ఉండనా పోలీసులు ఉండనా? ఒక్కసారైనా మీరు గమనించండి. ఇది పోలీసులు ఎప్పుడు కూడా ఈ యొక్క యూనివర్సిటీ కేంద్రాలుగా విద్యార్థులు ఉండాలి. అసలు ఈ పోలీసులకు ఎవరికి కూడా హక్కు లేదు. ఇక్కడ విద్యార్థులు ఏం చెప్తారు? ఇక్కడ రౌడీజమా ఇది? ఈ దేశంలో మరో కాశ్మీర్ అవతలున్న ప్రాంతమా? యూనివర్సిటీ విద్యార్థులకు ఈరోజు రక్షణ లేకుండా ఈ యొక్క పోలీసులు ఎటు చూసినా కూడా ఓ పోరాడు ఉచ్చబద్దాం అన్న కూడా పోలీసులు వేస్తారు, ఓ పోరాడు పోదామంటే పోలీసులు వేస్తారు, అక్రమంగా అరెస్ట్ చేస్తారు, భయమాంతులకు గురి చేస్తారు, రాత్రి హాస్టల్కి వెళ్ళి పట్టుకొచ్చి అరెస్ట్ చేస్తారు. ఎంతవరకు కరెక్ట్? ఒక్కటి గుర్తుంచుకోండి, మీ ఒకటే చెప్తున్నాం. ఈ రోజు మీరు ప్రభుత్వానికి మోచేతి నీళ్ళు తాగుతున్న పోలీసు అన్నలారా, ఇప్పటికైనా మేల్కోండి. మీరు చెయ్యండి. ఏ విధంగా తప్పు చేస్తే ఏ విధంగా శిక్ష అయినా మీకు తెలుసు, అది ఫాలో కాండి తప్ప ఈరోజు మీరు అక్రమంగా వాళ్ళని కొట్టడం, విద్యార్థులను లాక్కెళ్ళడం, ఈరోజు జర్నలిస్టుల మీద దాడులు చేయడం, జర్నలిస్టుల ఫోన్లు గుంజుకోవడం, జర్నలిస్టుల మీద దుర్భాష ఆడడం ఇది సరికాదు. ఇప్పటికైనా మీరు మేల్కొనాలి. పోలీసులు మీ జీతాలు ప్రభుత్వం ఇస్తుంది కావచ్చు, కాకపోతే విద్యార్థులకు ఏ జీతాలు ఇవ్వకుండా కూడా ఈ దాదాపు 20 రోజుల సంధి ఈరోజు తిండి తినక ఒక్కొక్కరు నిరాహార దీక్షలు ఎత్తురు, కొందరు ముట్టాలు ఎత్తురు, కొందరు రాత్రి పగలు 6 గంటలు 7 గంటలకు తెల్లని దాకా కూర్చొని మాకు న్యాయం జరగాలి, మాకు నిరుద్యోగులకు న్యాయం జరగాలని కొట్లాడితే ఈరోజు ఆ కొట్లాడిన నాయకుల మీదనేమో కేసులు పెడతారు, మెడలు ఇరుగొడతారు. ఇప్పటికి ఉద్యమాల గడ్డ ఉస్మాన్ సిటీ కేంద్రంగా మెడల విధించలు కొడతారు, చెంపల విధించలు కొడతారు, మొత్తం ఎక్కడికక్కడ బట్టలు ఇస్తారు. ఏమైనా రౌడీలమా గుండాలమా? ఇప్పటికైనా మీకు ఏదైనా కొంచెమైనా పోలీసుల మీద మాకు గౌరవం కలగాలంటే మీరు వెంటనే ఎక్కడికి వెళ్ళిపోవాలి. ఈరోజు మీరు శాంతియుతంగా ధర్నా చేసే వాళ్ళను లాక్కెళ్ళడం చాలా సిగ్గుచేటు, జర్నలిస్టులు చేజ్ చేసుకోవడం కూడా చాలా సిగ్గుచేటు. సార్, నేను జీ తెలుగు వాళ్ళు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అక్కడ ఇది ఆర్ట్స్ కాలేజ్ అంబేద్కర్ లైబ్రరీ కాడికి వచ్చిండ్రు. మేము పిలిపించినాం. మేము డిఎస్సి అభ్యర్థులను మేము జీ న్యూస్ వాళ్ళకి ఫోన్ చేసి మేము రమ్మంటే జీ న్యూస్ వాళ్ళు వచ్చారు. మైపాలన్న గారికి ఫోన్ చేసి మేము రమ్మంటే మైపాలన్న గారు వచ్చారు. మా అభిప్రాయాలు స్వీకరించడానికి మా విద్యార్థుల ఆవేదన మా విద్యార్థుల ఆవేదన వెలబుచ్చుకోవడానికి మేము ఈరోజు మీడియాను పిలిపిస్తే వీళ్ళు ఏమంటారు, డిఎస్సి అభ్యర్థులు ఒక యూట్యూబ్ ఛానల్ మైపాల్ యాదవ్ నడుపుతున్నారని పోలీసులు అంటా ఉన్నారు. అది యూట్యూబ్ ఛానల్ మీడియా నడిపే ఉద్యమం కాదు. అది నిజాయితీ నిఖార్సైనటువంటి ఉద్యమం. ఇది జర్నలిస్టులను అట్లా లాక్కెళ్ళడం నేను ఎక్కడ చూడలేదు. మామూలుగా నేను ఎక్కడ పాలస్తీనియాలు అక్కడక్కడ చూసాను, కానీ తెలంగాణలో ఇదే ఫస్ట్ టైం ఇలా చూడడం. నిజానికి ఈ జర్నలిస్ట్ వాళ్ళను అలా లాక్కెళ్ళడం. ఉదయం మీకు డిఎస్సి నుంచి ఇక్కడ ఉద్యోగాల తరఫున మేము పోరాటం చేస్తున్నాం అన్న ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీతో పాటు అనేక మంది మీడియా సభ్యులు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది, మీ వైపు అటువైపుగా కాకుండా జరిగిన సిచ్యువేషన్ ఏంటి అనేది ప్రజలందరికీ ఎక్స్ప్లెయిన్ చేయండి. రవితేజ గారు, బేసిక్ గా ఇక్కడ అభ్యర్థులు తమ గోడు ప్రభుత్వానికి చెప్పుకోవాలని కూడా వాళ్ళు ఉదయం నుండి కూడా పాపం ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. అయితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము అభ్యర్థులందరూ